హలో ఆల్, ఇది మా స్మాల్ ట్రిప్ వీడియో. 3-4 డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చాయని యాదగిరిగుట్ట ప్లాన్ చేసుకున్నాం అనమాట. అసలు ఇక్కడికి వెళ్ళాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను, ఎన్ని రోజులు కాదు ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. యాదగిరిగుట్ట చూసుకొని ఇంకా అక్కడే దగ్గరలో ఉన్న స్వర్ణగిరి, సురేంద్రపురి ఇవన్నీ చిన్న చిన్నవన్నీ చూసుకొని వద్దామని 2 డేస్ ట్రిప్, జస్ట్ స్మాల్ ట్రిప్ అనమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు 30 years బ్యాక్ అనుకుంటా చూసింది, మళ్ళీ ఇప్పటికి కుదిరింది వెళ్ళడానికి. యాదగిరిగుట్ట డెవలప్ అయిన నుంచి కూడా మేము అనుకుంటూనే ఉన్నాం, ప్లాన్ చేసుకుంటూనే ఉన్నాం వెళ్దామని. బట్ చాలాసార్లు క్యాన్సిల్ అయిపోయింది. మేము ఇక్కడే ఉండుంటే మేబీ వెళ్ళే వాళ్ళమేమో ఇలాగే ప్లాన్ చేసుకున్నప్పుడు. బట్ మాకు ట్రాన్స్ఫర్స్ వల్ల అక్కడ ఇక్కడ ఉండడం వల్ల హాలిడేస్కి వచ్చినప్పుడే ఇక్కడ వస్తాం కాబట్టి కొంచెం ఇబ్బంది అయిందనమాట. కానీ ఎట్టకేలకి ఇప్పటికైతే చూసినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకో విషయం, ఇక్కడ నేను ఎప్పుడో చిన్నప్పుడైతే చూశాను కానీ మా ఆయన అయితే ఫస్ట్ టైం అనమాట యాదగిరిగుట్ట చూడడం. మేము యాదగిరిగుట్ట రీచ్ అయ్యేసరికి 4:30 అలా అయింది. అప్పుడు గుడి ఓపెన్ లేదు, 5 అట్లా ఓపెన్ చేస్తారు అని అన్నారు. ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి కరెక్ట్గా 5 అవుతూ ఉంది. అప్పుడు అలో చేశారనమాట లోపలికి. కానీ నిజానికి నేను ఎలాంటి టైంలో ఆ గుడికి వెళ్ళాలనుకున్నానో, ఎలాంటి టైంలో అంటే ఈవినింగ్ టైంలో అయితే అక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. అంటే సన్లైట్లో చూడొచ్చు, ఈవినింగ్ చీకటి పట్టాక లైటింగ్స్లో కూడా చూడొచ్చు అనమాట. అలాంటి టైమింగ్ కోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూసిన. కరెక్ట్గా అదే టైంలో వెళ్ళాం. యాక్చువల్గా మేము నెక్స్ట్ డే మార్నింగ్ గుడికి వెళ్ళాల్సింది, కానీ తొందరగా రీచ్ అయ్యామని ఆ టైంలో ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోతుంది కదా అని అప్పుడు వెళ్ళామన్నమాట. నాకు కావాల్సిన టైమింగ్లో వెళ్ళినందుకు నేను ఎంత హ్యాపీ అయ్యానో, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత డిసప్పాయింట్ అయినా. ఎందుకు అనంటే మొబైల్ ఫోన్స్ అలో లేదు పైకి. ఆ విషయం తెలుసు, ఎక్కడైనా ఏ గుళ్ళో అయినా అలో ఉండదు కదా, తెలుసు మాకు. బట్ పై వరకు అయినా అలో చేస్తారేమో, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాంలే అని అనుకున్నాము. బట్ మేము కింద లైన్లోనే వెళ్ళినప్పుడు అక్కడే తీసేసుకుంటున్నారని తెలిసి మేమే ఇంకా కార్లో పెట్టేసి వెళ్ళిపోయినాము. బట్ పైన చాలా మంచి వ్యూ ఉంటుంది. సన్లైట్లో అయినా మామూలుగా చీకటి పెట్టాక లైటింగ్స్లో అయినా చాలా బాగుంటుంది. ఎవ్వరు మిస్ చెయ్యకండి ఇది. అక్కడికి వెళ్తే మీరు ఈవినింగ్ టైంలో వెళ్ళండి కుదిరితే, లేదు మంచి వ్యూని అయితే మిస్ అవుతారు. మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు అంటే, కొంతమంది తెలిసినా కూడా చెప్పరు, మొబైల్ ఫోన్స్ ఎలా చేశారు పై వరకు తీసుకెళ్ళొచ్చు అని. మాకు జరిగింది అదే, అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. తెలిసిన వాళ్ళని కూడా ఎవరిని నమ్మకండి. జస్ట్ మీరు మెట్ల దారిలో అయినా వెళ్ళండి, లేదంటే ఎగ్జిట్ అయ్యే దారి నుంచి కూడా పైనకి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి వెళ్ళినా కూడా మొబైల్ ఫోన్స్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. అక్కడే మనము వాళ్ళ హ్యాండ్ ఓవర్ కూడా చేయొచ్చు. అక్కడ చిన్న ఆఫీస్ టైప్ ఉందన్నమాట, అక్కడ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకుంటారు. లోపలికి మాత్రం మొబైల్ ఫోన్స్తో అలో చేయరు కాబట్టి. సో మీరు ఖచ్చితంగా మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళండి. పైన వ్యూ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. అందుకే నా దగ్గర క్లిప్స్, ఫొటోస్, వీడియోస్ ఏం లేవన్నమాట. మొబైల్ ఫోన్స్ లేదు కాబట్టి యాదగిరిగుట్ట పిక్స్ ఏమీ నా దగ్గర లేవు, వీడియో కూడా అందుకే ఇక్కడ ఏం పెట్టలేదు. ఇంకా యాదగిరిగుట్ట నుంచి మాకు దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. 1 అవర్లో మేము బయటకు వచ్చేసినాం. ఇంకా అక్కడి నుంచి మేము స్వర్ణగిరి చూద్దామని, అది కూడా లైటింగ్స్లో బాగుంటుంది అనమాట. అందుకని స్వర్ణగిరి వెళ్ళిపోయాము అనమాట డైరెక్ట్గా. అక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా అదే మీరు ఫాలో అవ్వండి. కొంచెం వీలైతే మొబైల్ తీసుకెళ్ళడానికే చూడండి. అక్కడ లైన్లో ఎంట్రన్స్లోనే చెక్కింగ్ చేస్తారనమాట. మొబైల్ ఫోన్స్ ఉంటే అయితే ఎలో చెయ్యరు. బట్ వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళైతే చెక్ చేస్తూ ఉంటారు. కానీ చాలామంది ఫోన్లో అయితే తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు ఎట్లా తెచ్చుకున్నారో నాకు అర్థం కాలేదు. మేమైతే మొత్తం బయటే క్యాప్చర్ చేసుకున్నా కానీ లోపలికి తీసుకెళ్ళలేదు.
మీకు వీలైతే తీసుకెళ్ళండి, రిస్క్ చేయకుండా. మేము వెళ్ళింది జనవరి 24th. నెక్స్ట్ డేనే రథసప్తమి కాబట్టి స్వామివారికి అలంకరణ అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. 7 రథాలను కూడా తీసి బయట పెట్టున్నారు ఊరేగింపు కోసం అనుకుంటా. ఇంకా నెక్స్ట్ డేనే రథసప్తమి కాబట్టి చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి. మేము వెళ్ళినప్పుడు చాలామంది జనం ఉన్నారు. హాలిడేస్ ఎఫెక్టా మరి రథసప్తమి ఎఫెక్టా తెలియదు కానీ చాలామంది ఉన్నారనమాట. వీడియో తీయడానికైతే నాకు చాలా కష్టమైంది. ఇక్కడికి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు స్టోరేజ్ మాత్రం మన ఫోన్లో ఎక్కువ ఉంచుకోవడం బెటర్. ఇంతలా క్యాప్చర్ చేయాలంటే, ఇన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలంటే స్టోరేజ్ ఉండాలి కదా. నాకు ఇక్కడ వరకు ఓకే, ఈ నైట్ వరకు నాకు స్టోరేజ్ బాగానే కలిసి వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ డే మేము సురేంద్రపురి వెళ్ళామన్నమాట. అక్కడ వీడియోస్ తీస్తే సగంలోనే నా ఫోన్లో స్టోరేజ్ అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా ఆయన ఫోన్లో తీసుకోవాల్సి వచ్చిందనమాట. అందుకే ముందే చెప్తున్నా, ఒకవేళ మీరు ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఫోన్లో చూసుకోండి స్టోరేజ్ ఎక్కువ ఉందా లేదా అనేది. స్టోరేజ్ బాగా ఉన్నప్పుడు మీరు ఎక్కువ వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం స్టోరేజ్ మంచిగా ఉంచుకోండి, వెళ్ళండి. స్వర్ణగిరి చూసుకున్న తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోయాము యాదగిరిగుట్టకి. అక్కడే రూమ్ తీసుకొని ఉన్నామన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ సురేంద్రపురి చూడాల్సింది అక్కడే పక్కనే ఉంటుంది కాబట్టి. సురేంద్రపురితో పాటు శిల్పారామం ఉంది అక్కడ. ఇంకా ఫేమస్ 2 గుళ్ళు. సురేంద్రపురి వీడియోస్ అన్నీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, అప్పుడు చూడండి. శిల్పారామం అయితే వెళ్ళలేదు, మాకు టైం సరిపోలేదు. మేము శిల్పారామం క్యాన్సిల్ అయ్యాము అండ్ ముచ్చింతలు క్యాన్సిల్ అయ్యాము. నెక్స్ట్ మాకు సురేంద్రపురిలోనే టైం చాలా పట్టింది. అయినా అంతమంది వెళ్తే, మేము 10 members వెళ్ళామన్నమాట. ఇంకా అంతమంది వెళ్తే ఖచ్చితంగా లేట్ అవుతుంది. అంత ప్లాన్ వేసుకోవడం కూడా మాదే తప్పు. అయినా అందరూ కరెక్ట్గా ఒక మాట అనుకొని అదే మాట ప్రకారం అదే టైం ప్రకారం వెళ్తూ ఉంటే అన్నీ కవర్ చేసుకోవచ్చు. పాసిబుల్ కానిది ఇది లేదు, పాసిబుల్ అయ్యేది మాకు అసలైతే, బట్ అవ్వలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ చూసుకోవచ్చులే అనుకొని ఇంకా చూస్తున్నవే తీరిగ్గా చూసుకొని వచ్చామన్నమాట. సురేంద్రపురిలో మాకు 3 hours టైం పట్టింది. ఈవినింగ్ శిల్పారామం వెళ్దాం అనుకున్నాం కానీ నెక్స్ట్ పక్కనే పాత నరసింహస్వామి గుడి ఉంటుందన్నమాట. యాదగిరిగుట్ట పాతదన్నమాట. అది కూడా చూసుకోవాలని అటు వెళ్ళొచ్చేసరికి శిల్పారామం క్లోజ్ అయిపోయిందనమాట. 6:30 కల్లా క్లోజ్ అనమాట. ఇంకా లోపలికి ఎలో చేయరు కాబట్టి మేము అది మిస్ అయిపోయాము. అండ్ ముచ్చింతలు ఒకటి మిస్ అయ్యాము. అది కూడా ఈవినింగ్ 5 వరకు అక్కడ ఉంటే అది కూడా లైటింగ్స్లోనే చూడాలి కాబట్టి ఇంకా అక్కడికి కూడా వెళ్ళడం వేస్ట్ అని చెప్పేసి ఆగిపోయామన్నమాట. అయినా మేము ప్లాన్ చేసుకుంది జస్ట్ 2 days పర్పసే కాబట్టి టైం సరిపోదని చెప్పేసి మేము ముచ్చింతలు కూడా క్యాన్సిల్ చేసుకున్నాము. ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా 3-4 days ప్లాన్ చేసుకొని ఇవన్నీ కవర్ చేసుకునేలాగా చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరంతా. చాలామంది ఈ కొత్తగా డెవలప్ అయింది ఇదే మెయిన్ యాదగిరిగుట్ట అని అనుకుంటారు, కానీ పాతది ఉంటుంది పక్కనే. ఎవరన్నా అడిగినా చెప్తారనమాట, పక్కనే పాత యాదగిరిగుట్ట ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా చాలామంది అంటే తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అది కూడా విజిట్ చేస్తారనమాట. యాదగిరిగుట్టలో పక్కనే లోటస్ టెంపుల్ ఒకటి ఉంది, అది కూడా చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. బట్ సురేంద్రపురికి సిమిలర్గా ఉంటుంది అనమాట. అంత టికెట్ ఉంటుంది, ఇక్కడ కూడా టికెట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ పెట్టి అది చూడడం నాకెందుకో అంటే సురేంద్రపురి చూసిన తర్వాత అది చూస్తే అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు. బట్ లోటస్ టెంపుల్ చూడాలంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళి చూస్తేనే అది ఫుల్ఫిల్ అవుతుంది, అంతే, చూడాల్సిందే.
సో దీని తర్వాత మేము పాత యాదగిరిగుట్టకి వెళ్ళేసి అక్కడ కూడా బయట వ్యూ అయితే నేను వీడియో తీసుకున్నా. అక్కడ చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయాం. లోటస్ టెంపుల్, పాత యాదగిరిగుట్ట, ఈ వీడియోస్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ మరి.